హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 నెలల క్రితం అయితే ఒక మొక్క అయితే మొక్కుకుంది మా గ్రామ దేవతకి. అయితే మా ఊరి గ్రామ దేవత అంటే గంగానమ్మ తల్లి. శ్రావణ మాసమే మొదటి ఆదివారమే పెట్టుకుందాము అనుకున్నాము, ఇంకా అలాగే పెట్టుకుంటున్నాము. ఈ వీడియో అయితే ఆదివారం షూట్ చేసిన వీడియో, నాకు కుదరలేదు పెట్టడం, అందుకే ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫుడ్ ఫుల్గా తింటే ఇంకా మనకి ఏ పని చేయాలి అనిపించదో, అలానే ఎడిటింగ్ కూడా చేయాలి అనిపించలేదు. నిన్న ఆదివారం అయితే షూట్ చేసిన వీడియో ఇంక ఈ రోజు ఎడిటింగ్ చేసి అయితే పెడుతున్నాను. నైట్ అయితే ఎర్లీగా పడుకుందాము అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టయితే అవ్వలేదు. చాలా లేట్ గా పడుకున్నాను. నేను పడుకునేపటికి టైం అయితే 2:30 అలా 3 అయిపోయింది. అదేంటక్క అప్పుడు వరకు ఎలా పడుకోకుండా ఉన్నావు అని అనుకోవచ్చు మీరు. ఎదురు పట్టకపోతే ఏం చేస్తాం అబ్బా చెప్పండి. ఇంకా అలానే ఆలోచిస్తూ ఎప్పుడుకో పడుకున్నాను. తెల్లారి మా అమ్మ లేపి ఎప్పటికో 7:30 8 లేసాను. మా అమ్మ నన్ను లేపింది, కానీ మా అమ్మ ఏమి రెడీ అవ్వలేదు, కనీసం పూజ కూడా చేయలేదు, ఏమి చేయలేదు. అదేమంటే నువ్వు కూడా లెగిస్తే అప్పుడు ఇద్దరు కలిసి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. నేను అనుకున్నాను నేను లేసేపాటికి మా అమ్మ చేసేసిద్దేమో అని అనుకున్నాను, కానీ మా అమ్మ ఏం చేయలేదు. ఇంకా నేనే ఫాస్ట్ గా అయితే లేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. అలా పూజ అంతా చేసినాక ప్రశాంతంగా పసుపు రాసుకున్నాను. ఇద్దరు మా అమ్మ కాళ్ళకి కూడా రాశాను రాయమంటే. నేను వంగలేనులే, నేను రాసుకోలేను, నువ్వే రాయి అని అంది. సర్లే అని చెప్పేసి ఇంకా నేనే రాశాను. జోషి వాళ్ళని కూడా గుడికి తీసుకెళ్దాంలే అని చెప్పేసి అయితే పిలిచాను. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోతే వచ్చారు. తెగ హాయ్ చెప్పేస్తున్నారు. ఎప్పుడు చేతిలో ఏదో ఒకటి పెట్టుకునే వస్తారు. గమ్ము బాటిల్ అను పేపర్లు పెట్టుకొని వచ్చారు. ఏ ఇట్లు అతికిస్తారో మరి. మా పెద్దమ్మ కూడా ఉంటే బాగుండేది, బట్ ఇక్కడికి రావడానికి అయితే ఛాన్స్ లేదు. తెగ ఫీల్ అయిపోతుంది, నేను లేకుండానే తినేస్తున్నారా నాటుకోడి అని చెప్పేసి. మేమేమో ఇంట్లో నాటుకోళ్ళని పెట్టుకొని బయట చికెన్ కొనుకొచ్చుకొని తింటున్నాము. నాకేంటో మనసు ఒప్పదు, ఇంట్లో పెంచుకున్న కోళ్లు తినాలి అని చెప్పేసి అయితే ఉండదు. కానీ ఇంకా ఆ తల్లికి అనుకున్నాం కాబట్టి ఇక తప్పదు, ఇంక ఇవ్వాల్సిందే మనము. ఇక్కడైతే అమ్మ పులిహోర చేస్తాను అని చెప్పేసింది. నిమ్మకాయలు పిండి ఇవ్వమంది. సర్లే అని చెప్పేసి నిమ్మకాయలు అయితే పిండుతున్నాను. ఎప్పుడైనా కానీ మనం నార్మల్ గా పులిహోర ఇంట్లోకి వండుకొని చేసుకొని తింటే మాత్రం అంత టేస్ట్ అనిపించదు. కానీ అదే దేవుళ్ళ దగ్గర ప్రసాదం అయితే తినే కొంది తినాలనిపిస్తూ ఉంటది. నేను ఇంట్లో ఎంత చేసినా కూడా తిన్న, కానీ బయట మాత్రం దేవుళ్ళ దగ్గర అయితే మాత్రం తింటాను. ఈ నిమ్మకాయలు ఎంత గట్టిగా ఉన్నాయి అంటే నేను పిండుతున్నా కానీ దాంట్లో నుంచి నీళ్లు పెద్దగా రావట్లేదు. సరిపోతాయా లేదా అని డౌట్ కొట్టింది, కానీ పర్లేదు సరిపోయింది. నీళ్లు కాసిన కూసిన వచ్చాయి. అదే నిమ్మరసం పర్లేదు బానే వచ్చాయి. ఇక్కడైతే జోషి అయితే హెల్ప్ చేస్తుంది. జోషి పాపకి హెల్పింగ్ నేచర్ కొంచెం ఎక్కువ ఉంటది. ఆ ఏజ్ లో వద్దు అన్నా చేస్తాము, అదే ఇప్పుడు నా ఏజ్ కి రమ్మను చెయ్యి అన్నా కూడా చేయబుద్ధి కాదు పనులు. ఇంకైతే ఇక్కడ పులిహోరలో కోసం అయితే అన్నం వండింది. ఇంకా అది చల్లారిద్దులే అని చెప్పేసి అయితే ప్లేట్ లో వేస్తున్నాను. ఈ లోపు అయితే సద్దాపారం అయితే పెడుతుంది అమ్మ, ప్రిపేర్ చేస్తుంది. సద్దాపారం అంటే ప్రిపేర్ చేసేది ఏముంటది, పెరిగాను ఉల్లిపాయ వేయటమే కదా, పెద్ద పనేం ఉండదు. అసలు పొంగల్ చేద్దాం అనుకున్నాము, పొంగలే మిస్ అయిపోయింది. ఎందుకంటే బెల్లం దొరకలేదు ఇక్కడ. మా అమ్మ ఏమో మర్చిపోయి వచ్చింది. సరేలే ఇంకా నెక్స్ట్ టైం అయితే చేద్దాంలేని అయితే అనుకున్నాము. కోడిమెడలో అయితే వేపాకులు కట్టాలి అంట, అందుకని చెప్పేసి అయితే వేప మండలు అయితే ఇరుసుకొచ్చాను. ఇంకైతే వాటిని జోషి పట్టుకుని అమ్మోరు వచ్చిన దానిలాగా తెగ ఎగిరేసింది పిచ్చి. అసలు నిజంగా ఒంటి మీదకి అమ్మవారు వస్తుందా, అది నిజమా కాదా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా అమ్మ కోడిని తీయడానికి పాపం చాలా ఇబ్బంది పడింది. అది ఎక్కడ పారిపోతుందా అని చెప్పి జోషిని వీడియో తీయమంటే ఎటు చూపించిందో ఏం తీసిందో ఏమీ అర్థం కాలేదు. ఇంకైతే ఇక్కడ కోడికి మెడలో అయితే వేప మండలు కట్టమని చెప్పేసింది. ఇంకా కట్టమంటే సర్లేని కడతాను. ఫస్ట్ కాళ్ళు కదలకుండా అది ఎక్కడికి పారిపోకుండా అయితే కాళ్ళకి కట్టమని చెప్పింది. సర్లే అని చెప్పేసి మెడలోకి ఏమో ఇంకా దారంతో అయితే వేప మండలం అయితే కడతాను. ఎప్పుడు కూడా ఈ కోడి పొడవదు, అలాంటిది ఈ రోజు నన్ను కోడి పొడి చేసి అర్థమైపోయిందేమో ఈ రోజు దాన్ని తినేస్తున్నావు అని చెప్పేసి పొడి చేసింది నా చెయ్యి. ఇంకైతే నాకు అసలు అది పొడవంగాలని ఇంకా నాకైతే మాత్రం దానికి కట్టాలి అనిపించలేదు. నేను కట్టను అన్న, అది ఎక్కడ పొడుస్తుందో అని చెప్పేసి ఇంకా మా అమ్మ కట్టు ఏం కాదులే అని చెప్పింది. సరేలే అని చెప్పేసి అది పొడవటం ఏమో కానీ దెబ్బకైతే నాకు లైట్ గా బ్లడ్ కూడా వచ్చి తోలు కూడా ఊడినట్టు అనిపించింది. ఎలాగైతే నేను ఫైనల్ గా అయితే కట్టేసేసాను. ఇంకా గుడికి తీసుకెళ్ళాలి. వీళ్ళు ఖాళీగా వస్తే దూల పనులు చేస్తారులే అని చెప్పేసి అయితే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి పెట్టి పంపిస్తాను. మరి వాళ్ళకి చేతిలో పెట్టి పంపిస్తున్నాను, పట్టుకున్నావా అక్క నన్ను పట్టుకున్నా. నేను కూడా 5 నిమిషాల్లో కట్టాల్సిన తాడు అరగంట సేపు కట్టాను. కోడి నన్ను అంతలా భయపెట్టేసేసింది. నాకు తెలిసి ఇలా కోడి పొడవటం అయితే ఫస్ట్ టైం ఏం కాదు, అంతకు ముందు కూడా ఏదో ఒక కోడి అయితే పొడిచింది. ఫస్ట్ టైం పొడిచిన కోడి మాత్రం ఏం లేదు, కానీ ఇప్పుడు పొడిచింది మాత్రం చూడండి అలా రెడ్ గా. కోడిని కాళ్ళని కట్టేసినాకేందో ప్రశాంతంగా నిద్రపోతాను, తలకే కిందకి అలాడి. కాసేపట్లో అయితే అది చచ్చిపోయిద్ది. మల్లెపూలు తెప్పిద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయింది మా అమ్మ. పల్లెటూరులో ఇంటింటికి మందార చెట్లు ఉంటాయి, పూలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు. వీళ్ళ ముగ్గురిని సరిగ్గా ఉంచోమంటే ఒక్కొక్కరు 1 కిలోమీటర్ దూరంలో ఉంచున్నారు ముగ్గురు కలిసి. వీళ్ళని ఫోటోకి ఫోజ్ చేయమంటే యుద్ధానికి బయలుదేరే వాళ్ళ మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ లో వెళ్ళిపోతాము, గుడి చాలా దగ్గర కాబట్టి. ఇంకా ఒకరి వెనకమాల ఒకరు అయితే బయలుదేరాము. మా పెద్దమ్మ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అలా అందరం కలిసి వెళ్తే. ఎనీవేస్ లేదు కాబట్టి ఇంకా అనవసరం వేస్ట్ వదిలేయటమే దాని గురించి. అసలు ఈ కోడిని ఎందుకు మొక్కుకున్నాము అంటే ఒక పెద్ద కారణమే ఉంది. ఈ కోడి చిన్నప్పుడే చచ్చిపోయేది, ఆ తల్లికి అనుకున్నాక ఈ కోడి బ్రతికింది. ఈ కోడి కనుక బ్రతికితే నీ చుట్టూ తిప్పుకొని అయితే కోసుకుంటాము అనుకుంది. ఇంకా అలానే చేస్తుంది. ఆ కోడిని పట్టుకునే తిప్పాలి అంటే ప్రదక్షిణలు చేయాలంట, ఇంకా అలానే చేస్తున్నాం మేము కూడా. నాకు తెలిసి కోళ్ళకి ఎప్పుడు ఇలా రాలేదు, వచ్చినా కూడా చచ్చిపోయే కానీ ఇలా అయిపోలేదు. గంగానమ్మ తల్లికి అయితే శనివారం శుభ్రంగా అయితే కడిగేసి అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టారు. అమ్మవారి అలంకరణ ఎంత బాగుంది అంటే ఆ గాజులు చూస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేనేమో పూజ చేసుకుంటుంటే మా అమ్మ ఏమో కోడిని పట్టుకొని ఉంది, అది ఎక్కడ పారిపోతుందా అని చెప్పేసి. ఒకవేళ కానీ పారిపోతే మళ్ళీ సాయంత్రం 6 దాకా రాదు, ఇంక అప్పటిదాకా
అప్పటిదాకా ఇంకా అంతే సంగతులు. ఎందుకులే మళ్ళీ పారిపోతే రిస్క్ అవుతుంది అని చెప్పేసి అయితే గట్టిగా పట్టుకొని కూర్చుంది. కోడిని అయితే కోసేవాళ్ళు లేరు, బయటికి వెళ్ళి అయితే కోపిస్తానని చెప్పేసింది మా అమ్మ. మా పెద్దమ్మ కొంచెం డేర్ చేసి తలకాయ కోసిది కానీ మా అమ్మకి అసలు చాలా భయం. నేనైతే అసలు చూడను. మనం గుడికి వెళ్ళాము అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకుంటే బాగుంటది అని నేను అనుకుంటాను. నాకు అందరూ ఉన్నప్పుడు గుడికి వెళ్ళటం కన్నా ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా వెళ్ళి దండం పెట్టుకుంటేనే ప్రశాంతంగా అనిపించింది. మనం గుడికి వెళ్ళేది దండం పెట్టుకోవడం కోసం, కానీ వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి పెట్టుకోకుండా ఉంటారా అని మీరు అనుకోవచ్చు. నేను అందరూ ఉన్నప్పుడు వెళ్తే మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోలేను. ఇక్కడైతే జోషి కోడిని పట్టుకుంది, భయపడుతూ పట్టుకుంది. ఎందుకంటే నన్ను ఆల్రెడీ పొడిచింది కదా, మళ్ళీ దాన్ని ఎక్కడ పొడిచిద్దో అని భయపడుతుంది. అదేమో కోడి కమ్మగా నిద్రపోతుంది అలా పట్టుకుంటే. నాకైతే పెంచిన కోడి తినటం ఇష్టం లేదు, ఎందుకంటే కంటి ముందు చూసి కంటి ముందు పెంచి తినాలంటే కష్టంగానే ఉంటుంది. అందుకే మేమైతే కోడిని కోయట్లేదు. చికెన్ షాప్ లో అయితే తీసుకెళ్ళింది, ఇంకా అక్కడే కోపించుకొస్తానని చెప్పేసి వెళ్ళి ఎంతసేపు అయిందో ఇప్పుడు వచ్చింది. ఇంకొచ్చిన కాడి నుంచి ఏముంది, వండుకోవటం తినటం పడుకోవటం అంతే కదా. నార్మల్ చికెన్ ఎప్పుడు తెచ్చినా నేనే ఉండేదాన్ని ఆత్రపడుతూ. అలాంటిది ఈ కూర వండాలి అంటే చాలా సందేహించాను. మా అమ్మ అయితే నేను వండలేనులే నువ్వే వండు అని చెప్పింది. సర్లే అని చెప్పేసి నేనే వండుతున్నాను. ఇంకా కాకపోతే ఏంటి అంటే కూరలో కావాల్సినవి అయితే కోసేమని చెప్పాను. ఇంక మా అమ్మ అయితే కొయ్యటం స్టార్ట్ చేసి, మా అమ్మ ఏమో కొయ్యటం కంప్లీట్ చేసింది, నేనేమో కూర వండటం స్టార్ట్ చేసి. ఈ లోపు అయితే వీళ్ళేయో ఫోన్లు తీసుకొచ్చారంట, వాటితో కామెడీలు చేసింది మా అమ్మ కాసేపు. ఆ లోపే కూర అయితే ఉడికిపోయింది, ఇంకా మా అమ్మ తినేసేసింది. నాకే తినాలనిపించింది. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.